చలో నమస్తే సార్. నమస్తే నాన్న. సార్ నా పిల్లలు ఉన్నారు. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. ఎంపీసీ కంప్లీట్ చేశారు ఇంటర్లో. ఇప్పుడు వాళ్ళని వేరే ఒక బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. వేరే సరే, స్టేట్. బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ లేకపోతే అంటే పిల్లల చాయిస్ ఎట్లా ఉండాలంటే అందరూ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళే ఎంసెట్కి ప్రిపేర్ అవుతారు. ఎంసెట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? కౌన్సిలింగ్లో టాప్ కాలేజీలు, బెస్ట్ కాలేజీలు, ఇట్లా యూనివర్సిటీ వైజ్ వస్తాం కదా. ఫస్ట్ జేఎన్టీయూ పెట్టాలి, తర్వాత ఓయూ పెట్టాలి, కాకతీయ పెట్టాలి, తర్వాత టాప్ కాలేజీలు పెట్టాలి. ఇట్లా ఆర్డర్ ఉంటుంది కదా. గవర్నమెంట్ యూనివర్సిటీసు, ప్రైవేట్ యూనివర్సిటీసు, టాప్ కాలేజెస్, అటానమస్ కాలేజెస్, ఇట్లా ఉంటుంది ఆర్డర్. ఈ పదాలన్నీ మనకు కొత్తగా ఉంటాయి. ఇవన్నీ ఏంటి స్టూడెంట్స్కి తెలియదు. బట్ పేరెంట్స్ కొంత వర్కౌట్ చేస్తారు. కొంత వర్కౌట్ చేసి ఏది ఎలిజిబుల్ ఉన్నారు మన వాళ్ళు, ఏదైతే అఫోర్డబుల్ నేను అట్లా ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ చేయాలి అని అంటే కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకుంటే స్టూడెంట్ రిక్వైర్మెంట్స్ కొన్ని ఉంటాయి, పేరెంట్స్ రిక్వైర్మెంట్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిల్లోడు ఉన్నాడు, వీడేమనుకుంటాడు, నాకు బెస్ట్ కాలేజ్ కావాలి, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండాలి, ఇట్లా వీడి రిక్వైర్మెంట్స్ వీడికి ఉంటాయి. వీళ్ళ ఫాదర్కి ఏముంటాయి, తక్కువ ఖర్చు కావాలి, అన్నీ అందుబాటులో ఉండాలి, నాకు అఫోర్డబుల్గా ఉండాలి, ఇట్లా సో మెనీ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అక్కడ ఉంటాయి. అన్నీ ఫుల్ఫిల్ చేస్తూ స్టూడెంట్ని, పేరెంట్ని సాటిస్ఫై చేస్తూ అందుబాటులో ఉన్న ఒక యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ, రాజ్కోట్, గుజరాత్లో ఉంది. దీని విస్తీర్ణం 55 ఎకరాలు. 55 ఎకరాలు. 2009లో స్టార్ట్ అయింది కాలేజు. 2009లో యాజ్ ఏ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయింది. 2016లో యూనివర్సిటీగా ప్రమోట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా గ్లోబల్ యూనివర్సిటీ స్థాయిలో రన్ అవుతూ ప్రతి స్టూడెంట్కి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ని అందిస్తూ నంబర్ 1 సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అట్లా ఈ కాలేజీలో ముఖ్యంగా చెప్పాలి అంటే పేరెంట్కి అఫోర్డబుల్, స్టూడెంట్కి అన్ని విధాల సేఫ్ అండ్ సెక్యూర్, పర్సనల్ సేఫ్టీ అండ్ ఆల్సో ఫ్యూచర్ సేఫ్టీ. ఫ్యూచర్ సేఫ్టీ మీన్స్ నువ్వు బాగా చదువుకుంటే ఖచ్చితంగా క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వస్తుంది. ఎందుకు అనంటే లాస్ట్ ఇయర్ వాళ్ళ క్యాంపస్ని, ఈ మార్వాడి యూనివర్సిటీ క్యాంపస్ని 470 కంపెనీలు విజిట్ చేసినాయి. అంటే మనం ఎట్లా ఆలోచించాలి అంటే 470 కంపెనీలు 470 సార్లు ఇంటర్వ్యూ పెడతాయి కదా. ఇఫ్ నువ్వు టాప్ 1, టాప్ 10 పర్సన్ అయితే ఫస్ట్ కంపెనీలోనే సెలెక్ట్ అయిపోతావు. ఇన్ కేస్ అది మిస్ అయింది, కొంచెం తడబడ్డావు, భయపడ్డావు, సరిగా ప్రిపేర్ కాలే, సెకండ్ దాంట్లో, థర్డ్ దాంట్లో 470 ఛాన్సులు ఇస్తే జాబ్ కొట్టలేవా? అంటే నీకు ఇన్ని ఛాన్సులు ఇచ్చేది కావాలి, ఆ ఇచ్చేటిదే మార్వాడి యూనివర్సిటీ. అట్లా ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తారు సార్. 100% ప్రొవైడ్ చేస్తారు. మనం జస్ట్ మనకున్న స్కిల్ని అప్గ్రేడ్ చేసుకుంటూ 4 ఇయర్స్లో కంప్లీట్ చేస్తే చాలు. అట్లా 100% ప్లేస్మెంట్. దాని ప్లేస్మెంట్ అని చెప్పడం కంటే కూడా మార్వాడి యూనివర్సిటీ నేను విజిట్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే అక్కడ ఉండే స్టూడెంట్స్లో 60 to 70% ఆఫ్ స్టూడెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్ కోసం వెయిట్ చేయరు. వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా అది చిన్నది కానీ పెద్దది కానీ బిజినెస్ వైపే ఉంటారు. గుజరాత్లో ఉండే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే గుజరాత్లో ఉండే ఎన్విరాన్మెంట్, పిల్లలు కానీ తల్లిదండ్రుల ఆలోచన బిజినెస్ వైపే ఎక్కువ ఆలోచిస్తారు వాళ్ళు. ఇప్పుడు చూస్తే ఇండియా వైడ్ ఉన్న బిజినెస్ పర్సన్స్లో ఎవరైతే టాప్ ఉన్నారో మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ గుజరాత్. అంటే ఆ ఎన్విరాన్మెంట్ అలాంటిది. మన పిల్లల్ని కూడా అక్కడ ప్లాంట్ చేస్తే ఆ ఎన్విరాన్మెంట్లో అలానే ఎదుగుతారు. అంటే ఇంత పెద్ద ఛాన్స్ ఉంటుంది. రెండోది, తల్లిదండ్రులకు ఉండే భయం ఎట్లా ఉంటుందంటే ఈరోజు ఇంటర్ అయిపోయిన పిల్లోడికి ఒక 16-17 సంవత్సరాలు ఉంటాయి. ఇది ఏంటంటే వాళ్ళ ఏజ్లో వాళ్ళు ఎదుగుతూ ఉన్న ఏజ్కు బ్యాడ్ హ్యాబిట్స్ వైపు మళ్ళీ ఈ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ఫ్రెండ్ సర్కిల్, ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటే తొందరగా అట్రాక్ట్ అవుతారు. గుజరాత్కి వచ్చేసరికి ఒక వన్ అండ్ ఓన్లీ పాజిటివ్ థింగ్ ఏంటంటే 100% డ్రై స్టేట్. డ్రై స్టేట్ అంటే అందులో మందు అమ్మరు, ఫుల్గా బ్యాన్. పిల్లలు పార్టీలని ఇటువంటి చెడు అలవాట్లకు పోయే ఛాన్స్ లేదు. ఇటువంటి ఛాన్స్ లేనప్పుడు వాళ్ళకు ఉండే మరో ఛాన్స్ బాగుపడడమే. ఖచ్చితంగా సెటిల్ అవుతారు, సక్సెస్ అవుతారు అనడానికి ఇది బెస్ట్ చాయిస్. ఇప్పుడు మనం వేరే దగ్గర ఆలోచిస్తే ఇంజనీరింగ్ కాలేజీలో డ్రగ్స్ కలకలము, యువతనే టార్గెట్గా చేస్తూ డ్రగ్స్ దందా చేస్తున్నారు, ఇట్లా చూస్తాం. ఎందుకంటే అట్లా చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్లా అలవాటు అయ్యే వాళ్ళు ఉన్నారు.
అక్కడ ఆ ఛాన్సే లేదు కాబట్టి మనకు ఆ భయమే లేదు. తల్లిదండ్రులు ఎటువంటి భయం లేకుండా అక్కడ జాయిన్ చేయొచ్చు. రెండోది, ప్రతిదీ ఎట్లా ఉంటుందంటే కంపారిజన్. ఏది బెస్ట్, ఏది బెస్ట్ అంటే ఏంది, 10 కంపేర్ చేస్తాము, బెస్ట్ పికప్ చేస్తాము. ఆ పికప్ చేసే టైంలో రకరకాల క్రైటీరియాస్ సెట్ చేస్తాం. ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ చదువు బాగుందా, నంబర్ 1గా ఉంది, గ్లోబల్ యూనివర్సిటీ. ఈ పదం యొక్క మీనింగ్ ఏంటి? గ్లోబల్ యూనివర్సిటీ అంటే అన్ని దేశాల నుంచి, ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలు ఉంటారు క్యాంపస్లో. ఇందులో ఈ కాలేజీలో పర్టికులర్గా మార్వాడి యూనివర్సిటీలో 53 కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు. అంటే డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ భాషలు, యాసలు, అందరూ కమ్యూనికేట్ చేసుకుంటారు ఇంగ్లీష్లో ఫర్ 4 ఇయర్స్. మన బాబుని కానీ పాపను కానీ జాయిన్ చేస్తే 4 సంవత్సరాలు ఒకరితో ఒకరు ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటే 4 ఇయర్స్ తర్వాత మన పిల్లవాడికి మన పాపకి ఉండే ఆ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, రేపు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి అని అంటే ఆమె ఈ 4 ఏళ్లలో తెచ్చుకునే ధైర్యం కానివ్వండి, మనం ఊహించలేం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, మన తెలుగు పిల్లలందరినీ తెలుగు రాష్ట్రాల్లోనే జాయిన్ చేస్తే ఏ కాలేజ్ అయినా ఆ కాలేజీలో తెలుగు ఫ్యాకల్టీయే ఉండి తెలుగు పిల్లలే ఉంటే సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడతారు, రిమైనింగ్ టైం అంతా తెలుగులోనే మాట్లాడుకుంటారు. వీళ్ళ సర్కిల్ కూడా, వీళ్ళ ఆలోచన కూడా ఎట్లుంటుందంటే, ఒక కాలేజ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక కాలేజ్ తీసుకుంటే, ఆ కాలేజీలో నీ క్లాస్మేట్స్ ఎవరైతే ఉంటారో ఒక 60 మంది ఉంటారు క్లాస్లో. ఈ 60 మంది మహా అయితే ఏపీలో తెలంగాణలో ఉండే పాత 23 జిల్లాల నుంచి ఉంటారు. రేపు ఇతనికి భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా, దేని గురించి ఆలోచించినా, నా ఫ్రెండ్స్ ఇక్కడున్నారు అని చెప్పుకోవాల్సి వస్తే ఈ ఆలోచన మొత్తం ఈ తెలుగు స్టేట్స్లోనే తిరుగుతుంది. ఇన్ కేస్ గుజరాత్లో చదివిస్తే, మార్వాడిలో చదివిస్తే భవిష్యత్తు కూడా అతని ఆలోచన, అతని సర్కిల్, అతని పరిధి ఎలా ఉంటుంది అంటే, ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఫ్రెండ్స్ ఉంటారు ఈ 4 ఏళ్లలో. గ్లోబ్లో ఉన్న 53 దేశాల్లో ఈ రోజుకి, వాళ్ళు ఇంకా విస్తరిస్తున్న, ఇప్పుడు డెవలప్ అవుతున్న కాలేజ్, గ్లోబ్లో ఉన్న అనేక దేశాలలో వీళ్ళకి సర్కిల్ ఉంటుంది, వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, వీళ్ళకి ధైర్యం ఉంటుంది. అంటే వీళ్ళ ఆలోచన ఆ స్థాయిలో ఒక్కటే లాజిక్ అండి. బావిలో ఉంటే బావి వరకు తెలుస్తుంది, నదిలో ఉంటే నది వరకు తెలుస్తుంది, సముద్రంలో ఉంటే సముద్రం మొత్తం తెలుస్తుంది. ఎక్కడ ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్, ఎక్కడ చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ వీళ్ళకి ఎట్లా ఉన్నాయంటే వాల్యూ ఎడిషన్, ఎవ్రీ సెమిస్టర్, ఎవ్రీ ఇయర్ వాల్యూ ఎడిషన్. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది, ఫస్ట్ ఇయర్ మార్క్ షీట్తో పాటు ఈరోజు మార్కెట్లో ట్రెండింగ్ ఉన్న టెక్నాలజీ ఏంటో నేర్పిస్తారు. వీళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక టెక్నాలజీ ట్రెండింగ్ ఉంటుంది, అది నేర్చుకొని ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ తీసుకుంటారు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి వేరే టెక్నాలజీ అప్డేట్ అవుతుంది, దానికి మళ్ళీ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారు, సర్టిఫైడ్. అంటే వీళ్ళు బీటెక్ సర్టిఫికేట్ వచ్చేసరికి నంబర్ ఆఫ్ టెక్నాలజీస్లో వాల్యూ ఎడిషన్ సర్టిఫికేట్స్ తీసుకుంటారు. కాలేజీలోనే ప్రొవైడ్ చేస్తారు, సిఆర్టీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు, వీళ్ళ స్కిల్స్ని ఎప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేస్తూ కావాల్సిన గైడెన్స్ ఇస్తారు. ఇట్లా ఎప్పుడైతే ఈ ఎన్విరాన్మెంట్ ఉందో పిల్లల్లో పోటీతత్వం పెరుగుతుంది. ఫస్ట్ టెస్ట్లో నేను ఫెయిల్ అయ్యాను, నా ఫ్రెండ్ పాస్ అయ్యాడు, సర్టిఫైడ్. వాడికి ఆల్రెడీ బీటెక్ సర్టిఫికేట్తో పాటు ఎక్స్ట్రా ఒకటి వచ్చింది, వీడు ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాడు. సెకండ్ ఇయర్కి ఏమవుతుంది, ఖచ్చితంగా ఈ సంవత్సరం నేను 2 సర్టిఫికేషన్స్ తీసుకోవాలి. ఇట్లా బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఈ ఏదైతే ఈ పోటీ కల్చర్ ఉంటుందో ఇదే పిల్లోని సెట్ అయ్యేదానికి దారితీస్తుంది. ఒకటే లాజిక్, ఫ్రెండ్స్ అందరూ చదువుకుంటే మనం చదువుకుంటాం, ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తే మనం చేస్తాం. అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అంటే, పిల్లోడికి ఏదైతే వాడికి అవసరమో 4 ఏళ్ల తర్వాత దాని మీదనే ఫోకస్ ఉంటుంది. అన్నిటికీ మించి తెలుగు స్టూడెంట్స్ని అక్కడికి పంపించడానికి పేరెంట్స్కి ఉండే భయాలు. లాంగ్, ఎంత లాంగో తెలీదు, లాంగ్ అంటారు అంతే. ఎంత లాంగ్, 26 అవర్స్ లాంగ్. ఈరోజు మార్నింగ్ 6కి ఎక్కితే రేపు మార్నింగ్ 8కి దిగుతారు ట్రైన్లో. ఫ్లైట్లో అయితే 1.5 అవర్ జర్నీ అంతే, అంత లాంగ్ ఏం కాదు. గుజరాత్కి పంపించడానికే లాంగ్ అంటే అమెరికాకి పంపించాలంటే, మా పిల్లోడు అమెరికాలో ఉన్నాడు అంటే తల్లిదండ్రులు గొప్పగా చెప్తారు, గ్రేట్గా చెప్తారు. గుజరాత్లో ఉంటే ఆ గ్రేట్నెస్ దానికి ఉంటుంది కదా. ఈ వేలో ఆలోచిస్తేనే పిల్లలకు కావాల్సింది ఇస్తాం. కొంతమంది తల్లిదండ్రులకు ఎట్లుంటుందంటే, మా పిల్లోడిని వారానికి నెలకు ఒకసారి చూడాలి, వాడు ఇంటికి రావాలి, లేదా నేను కాలేజీకి వెళ్ళాలి, అంత దూరం అయితే కుదరదు. అంటే నీ పిల్లోడి మీద ఉన్న ప్రేమతో వాడి బంగారు భవిష్యత్తుని దెబ్బతీస్తున్నావు నువ్వు. ఇలా ఆలోచించడం ఎంతవరకు కరెక్టో మనం ఆలోచించుకోవాలి. వాడికి బెస్ట్ ఇవ్వాలి అని ఆలోచించాలి తప్ప దగ్గరలో ఉండాలి, అందుబాటులో ఉండాలి, అనుకున్నప్పుడల్లా రావాలి పోవాలి, ఇది రాంగ్.
పిల్లోడికి బెస్ట్ ఇవ్వాలి. రేపు పోటీ ప్రపంచంలో వాడితో పాటు ఉన్న వాళ్ళందరిలో వీడు బెస్ట్ ఉండాలి, నంబర్ 1 ఉండాలి. ఉండాలి అని అంటే అవన్నీ ప్రొవైడ్ చేసే ఆ యూనివర్సిటీలో ఉండాలి. అట్లా మార్వాడి డెవలప్ అవుతున్న యూనివర్సిటీ. ఆల్రెడీ 53 కంట్రీస్ నుంచి పిల్లలు ఉన్నారు. ఫ్యాకల్టీ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, అట్మాస్ఫియర్ కానివ్వండి, ఫెసిలిటీస్ అన్నిటికీ మించి నేను అక్కడికి వెళ్ళి అసలు తెలుసుకోవడానికి నేను విజిట్ చేసినప్పుడు నేను అక్కడ ఉన్న డైరెక్టర్ సార్తో మాట్లాడాను. ఆయన నేనేం అడిగాను అంటే, ఆడపిల్లల్ని ఇంత దూరం పంపిస్తారా అని అంటే ఒకటే మాట చెప్పాడు, సార్ ఒక అమ్మాయి క్యాంపస్లో హాస్టల్లో ఉంటూ ఏదైనా అవసరంతో మిడ్ నైట్ 2 గంటలకి బయటికి వెళ్ళమనండి. అది రాజ్కోట్ టౌన్ కానివ్వండి, అహ్మదాబాద్ టౌన్ కానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళమనండి. వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని ఎవరన్నా ఏదన్నా అన్నారా, కాదు మీకేమన్నా చిన్న ఇబ్బంది అయిందా విత్ ఆటో డ్రైవర్స్, విత్ పబ్లిక్ పర్సన్స్, అవునండి కొంచెం ఇబ్బంది అయింది అని చెప్తే నేను కాలేజీ మూసేస్తా అంటాడు ఆయన. అంటే అంత 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 సెక్యూరిటీ, వాళ్ళు అంత సెక్యూరిటీ ఫీల్ అవుతారు. ఎందుకనంటే అటువంటిది జరిగే ఛాన్సే లేదు అక్కడ. చిన్న లాజిక్ నేను చెప్పినట్టు 55 ఎకర్స్ ఆఫ్ క్యాంపస్లో 1700 కెమెరాస్ మెయింటైన్ చేస్తున్నారు. 1700, 55 ఎకరాలలో 1700 కెమెరాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద సైట్, యూనివర్సిటీ సైట్ విల్ బి కవర్డ్. అట్లా అంటే ఎంత సెక్యూరిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనే దానికి ఉదాహరణ ఇది. అట్లాగే తెలుగు ఫ్యాకల్టీ ఉన్నారు అక్కడ, లైక్ ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి తెలుగు స్టాఫ్ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, ది బెస్ట్ అండి, తక్కువ ఖర్చులో పేరెంట్స్కి ఎఫర్డబుల్ ప్రైస్లో అన్ఎక్స్పెక్టెడ్ ఫెసిలిటీస్, ఊహించలేనన్ని ఫెసిలిటీస్ వాళ్ళకు అందుతున్నాయి. అంతకంటే ఏం కావాలి? కంపేర్ చేసుకుంటారు ప్రైవేట్ యూనివర్సిటీ మార్వాడి ఇంకొక ప్రైవేట్తో కంపేర్ చేస్తారు. వీళ్ళు బీటెక్లో సిఎస్సి చదవాలి, 4 years చదవాలి, ఎంత ఖర్చు అవుతుంది, కాలేజీకి ఎంత, హాస్టల్కి ఎంత. ఇది ప్రైవేట్ యూనివర్సిటీనే. మార్వాడిలో కూడా బీటెక్ చదవాలి, 4 years విత్ హాస్టల్, ఎంత ఖర్చు అవుతుంది ఒక్కసారి కంపేర్ చేసుకోండి. మీరు ఊహించినంత తక్కువ ఉంటుంది ప్రైస్. మీరు 50% కంటే తక్కువలో దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్లో ఏదైనా 100 రూపాయలు ఖర్చు అయితే అక్కడ 50 రూపాయల కంటే తక్కువనే 40-45 రూపాయలు దొరుకుతుంది. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. అంటే ఏంటి అంటే ఎఫర్డబుల్ మీనింగ్ ఏంటంటే ఎవరైనా మిడిల్ క్లాస్ పర్సన్ ఎవరైనా వాళ్ళ పాపకు బాబుకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని ఆలోచించే ప్రతి ఒక్క పేరెంట్కి మార్వాడి యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్ చాయిస్. అట్లా నార్మల్గా ప్రైవేట్ యూనివర్సిటీ అంటే ఎవరైనా పేరెంట్ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది అనుకుంటారు. నార్మల్ అందుకని ఎట్లా ఉంటుంది అని అంటే మనము ఏదో ఒకదాని గురించి తెలుసుకుంటాము, రెండింటి గురించి తెలుసుకుంటాము, ఈ రెండిట్లోనే కంపేర్ చేసి ఒకటి సెలెక్ట్ చేసుకుంటాము. అలా కాకుండా 10 గురించి తెలుసుకుంటే 10లో ఏది మనకి ఎఫర్డబుల్ అది తీసుకుంటాం. 100 గురించి తెలుసుకుంటే మనకు కావాల్సిన ఆప్షన్ దొరికేస్తుంది. మన శక్తి సామర్థ్యాలు, మన ఫైనాన్షియల్ స్టామినా ఎంత, దానికి తగ్గ దాంట్లో బెస్ట్, ఆ బెస్టే మార్వాడి యూనివర్సిటీ. అట్లా క్యాంపస్లో హాస్టల్ ఫెసిలిటీస్కి వస్తే, క్యాంపస్లో ఓన్లీ ఈ హాస్టల్ కోసమే 4 బ్లాకులు కట్టారు, 4 బిల్డింగ్స్ కట్టారు. ఓన్లీ హాస్టల్ కోసమే 2 బిల్డింగ్స్ ఫర్ గర్ల్స్ హాస్టల్, 2 బిల్డింగ్స్ ఫర్ బాయ్స్ హాస్టల్. ప్రతి దాంట్లో హ్యూమన్ బాడీ సెన్సార్స్తో ఉన్న సెక్యూరిటీ ఉంటుంది. ఒక్కసారి హాస్టల్లో జాయిన్ చేస్తే మీ పాపనైనా బాబునైనా మీరు మళ్ళీ వాళ్ళ క్యాంపస్ దాటి బయటికి వెళ్ళడానికి, మెయిన్ గేట్ దాటి బయటికి వెళ్ళడానికి మీరు ఫోన్ చేసి పర్మిషన్ అడిగితేనే ఆమెకు అవుట్ పాస్ అనేది జనరేట్ అవుతుంది. మీకు తెలియకుండా, మీకు ఇన్ఫార్మ్ చేయకుండా మెయిన్ గేట్ కూడా దాటనియరు. అంత సేఫ్గా చూసుకుంటారు. ఒకవేళ రిక్వైర్ అయితే, బయటికి వెళ్ళాల్సిన అవసరం అయితే మీకు ఇన్ఫార్మ్ చేసి మీరు ఓకే అంటేనే బయటికి వెళ్ళే పర్మిషన్ ఇస్తారు. బయటికి వెళ్ళినా కూడా ఎవ్రీ డే గర్ల్స్ అయితే ఈవినింగ్ 7 PM లోపు మళ్ళీ హాస్టల్కి రావాలి, బాయ్స్ అయితే ఈవినింగ్ 9 PM వరకు హాస్టల్కి రావాలి. వాళ్ళ సిస్టమాటిక్ అంతా ఎట్లా ఉంది అని అంటే ఎవరికి ఏది అవసరమో ఈ ఏజ్లో అదే ఇవ్వాలి, ది బెస్ట్ ఇవ్వాలి. అది వాళ్ళకున్న ప్రజెంట్ మోటో. నేను పిల్లలతో మాట్లాడినప్పుడు రకరకాల పిల్లలతో మాట్లాడాను. తెలుగు పిల్లలతో మాట్లాడాను, గుజరాతీ పిల్లలతో మాట్లాడాను, అవుట్ ఆఫ్ కంట్రీ పిల్లలతో మాట్లాడాను. ఒక్కళ్ళు కూడా తెలియక జాయిన్ అయ్యాం. జనరల్గా మనం ఇక్కడ ఏదైనా చూస్తే పిల్లల్ని మిక్స్డ్ టాక్ ఉంటుంది. ఎంత పెద్ద కాలేజ్ అయినా సార్ బాగుంటారు, సార్ ఫ్యాకల్టీ బాగుంటారు, ఫెసిలిటీ బాగుంటుంది, క్యాంపస్ ప్లేస్మెంట్స్ బాగుంటాయి. ఇట్లా కొంతమంది మాత్రం ఎవరైతే జోవియల్ పిల్లలు, ఏ వేస్ట్ కాలేజ్ సార్, ఇలా ఒకరిద్దరు నోట్లో అయినా వింటాం 100 మందిలో. నేను ఖచ్చితంగా ప్రతిదానికి పాజిటివ్స్ నెగిటివ్స్ అంటే
నేను ఆ కాలేజీలో 100 మంది దాదాపు పిల్లలతో మాట్లాడాను, మార్నింగ్ టు ఈవినింగ్ ఉన్నాను. ఒక్కరు కూడా యావరేజ్ అనే పరిస్థితిలో కూడా లేరు. ది బెస్ట్ సార్ అనే ఫీల్డ్లోనే ఉన్నారు పిల్లలు. ఫస్ట్ ఇయర్ పిల్లలు అంతే, ఫైనల్ ఇయర్ పిల్లలు అంతే. అంటే వాళ్ళు కల్పించే ఫెసిలిటీ, ప్రొవైడ్ చేసే సెక్యూరిటీ, ఇచ్చే బెనిఫిట్స్, వాళ్ళు వీళ్ళ పట్ల తీసుకునే కేరు ప్రతి స్టూడెంట్ని ఇంతగా ఇంప్రెస్ చేసినాయి. ఇంత ఇంప్రెస్ అయ్యారు కాబట్టే అంత సాటిస్ఫాక్షన్తో ఉన్నారు పిల్లలు. అట్లా కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏమున్నది, మనం అక్కడ పంపించకపోవడానికి కారణం ఏం దొరుకుతుంది? అసలు మనకు తక్కువ ఖర్చులో దొరుకుతుంది, కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ దొరుకుతున్నాయి, సేఫ్టీ, సెక్యూరిటీ, ఎడ్యుకేషన్, క్యాంపస్ ప్లేస్మెంట్, ఫ్యూచర్ సెక్యూరిటీ, జాబ్ గ్యారంటీ. ఇంకా ఎందుకు పిల్లలు వద్దనుకుంటారు? దాన్ని తెలియకపోవడం వల్లనే వద్దనుకుంటారు. తెలిస్తే నార్మల్గా ఎవరైతే డైలీ ఒక చిన్న జీతానికి పని చేసుకునే పేరెంట్ కూడా నేను ఏదో ఒక రకంగా ప్లాన్ చేసుకుని అక్కడ చదివిస్తే నా కూతురు భవిష్యత్తు, నా కొడుకు భవిష్యత్తు సెట్ అయిపోద్ది అని ఆలోచిస్తారు. అది తెలియనప్పుడే వేరే ఆప్షన్స్లో నుంచి ఒకటి పికప్ చేస్తారు. ఇది తెలిసినాక వేరే దానికి వెళ్ళారు అంటే వాళ్ళకి మనం ఏం చెప్పలేము. 99% వెళ్ళరు, ఎందుకంటే ఇది తెలియకనే వెళ్తారు. వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పిల్లలకు ఆ ఫెసిలిటీ అందుబాటులో తేవడానికి ఏపీ, తెలంగాణలో దాదాపుగా 15 నుంచి 20 ఆఫీసులు పెట్టారు. అట్లా ఈ ఆఫీసులు అన్నింటిలో మనదొక ఆఫీస్. వాళ్ళతో టైఅప్ అయ్యి మనం కాలేజీ గురించి చెప్తూ అవసరమైన వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేలాగా వాళ్ళ యొక్క ఫినాన్షియల్ స్టేటస్, పిల్లోడి యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, స్టామినా, స్ట్రెంగ్త్, వీళ్ళందరినీ దాన్ని బట్టి వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి దీన్ని సజెస్ట్ చేస్తాము. 4 years మన సజెషన్ ద్వారా జాయిన్ అయితే 4 yearsలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చేదాకా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా పేరెంట్స్ ఎంతగా రెస్పాండ్ అవుతారో మనం అంతగా రెస్పాండ్ అవుతాం. 4 years వరకు కూడా మీరు రెస్పాన్సిబిలిటీ. 100%. ఎందుకు చెప్పగలుగుతున్నాము అంటే కాలేజ్ మేనేజ్మెంట్ మనకంతగా రెస్పాండ్ అవుతుంది. ఒక ఫోన్ చేస్తే చాలు, మన ద్వారా జాయిన్ అయిన ఒక స్టూడెంట్ ఈ ప్రాబ్లం అంటున్నాడు అంటే క్లియర్ చేసి మళ్ళీ వాళ్ళే కాల్ చేస్తారు మనకు, సార్ క్లియర్ అయింది, సాటిస్ఫైడా, ఒకసారి అడగండి అని. మనం సాటిస్ఫై అయ్యేంత వరకు ఫాలో అప్ చేస్తారు. అంత కేరింగ్ ఉంది. వేరే ఎక్కడుంది? కంపేర్ చేసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోవడం. అట్లా అది పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ జనరల్గా ఎవరైతే హోమ్ సిక్, దూరము అట్లా ఫీల్ అవుతారో వాళ్ళకు ఒక్కటే మాట, దూరమా దగ్గర అని పక్కన పెడితే రేపటి మన భవిష్యత్తే మన ఫ్యామిలీ భవిష్యత్. మన కోసం కాకపోయినా మన ఫ్యామిలీ కోసమైనా, ఇప్పుడు నీ చదువు కోసం వీళ్ళు అప్పులు చేస్తే ఇబ్బందులు అవుతాయి. అదే వాళ్ళకు అప్పులు కాకుండా తక్కువలో నీకు బెస్ట్ వస్తే వాళ్ళు హ్యాపీ, నువ్వు హ్యాపీ. ఇట్లా ఆలోచిస్తే ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది. వెళ్ళినాక 1-2 days ఏమైనా దిగులు పడతావేమో కానీ 1 weekలో సెట్ అయిపోతావు. తర్వాత నిన్ను అడిగినా కూడా, ఇంతకుముందు నేను వెళ్ళినప్పుడు 100 మంది సాటిస్ఫైడ్ ఉన్నారా, ఆ 100లో నువ్వు కూడా ఉంటావు. రేపు నేను మళ్ళీ క్యాంపస్కి వచ్చినప్పుడు నో ప్రాబ్లం సార్, వెరీ మచ్ ఫైన్, ఇలా ఉంటుంది నీ రెస్పాన్స్. అట్లా ఏదైనా నెగిటివ్ థాట్స్ ఉంటే మీరు నన్ను అడగండి, నేను మీకు ఆన్సర్ చెప్తాను. సాటిస్ఫై అయితేనే నేను తీసుకెళ్ళి విజిట్ చేపిస్తాను, ఫ్యాకల్టీతో మాట్లాడిస్తాను, తెలుగు స్టూడెంట్స్తో మాట్లాడిస్తాను. అన్నీ తెలుసుకున్నాక ఓకే అంటేనే అడ్మిషన్ తీసుకోండి. అట్లా ఎందుకు అనంటే ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్పడానికి కారణము, నేను కూడా నెగిటివ్ మైండ్తోనే వెళ్ళాను. ఇంత దూరం వస్తారా పిల్లలు, ఇంత దూరం అవసరమా? తీరా అక్కడికి వెళ్ళి చూసినాక నాకు అర్థమైంది ఇంత దూరమే అవసరము, ఇదే అవసరం. ఎందుకు అనంటే అంత గ్యారంటీ ఉంది పిల్లోడి భవిష్యత్తుకి. ఒక్కటే లాజిక్ అండి, ఈ ఏజ్లో పిల్లలు ఖరాబ్ అవుతారేమో, ఎదుగుతున్నాడు చెడు అలవాట్లకు దగ్గరవుతాడేమో అని ప్రతి తల్లి తండ్రి మనసులో, మైండ్లో ఆలోచన ఉంటుంది. అక్కడికి పంపిస్తే నీకు ఆ భయం 1% కూడా ఉండాల్సిన అవసరం లేదు. క్యాంపస్లో నుంచి బయటికి వెళ్ళాలంటేనే నీ పర్మిషన్ కావాలి. క్యాంపస్లో ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కెమెరాలు రికార్డ్ అవుతుంటాయి. ఎంత జాగ్రత్తగా, ఎంత భయంగా ఉంటారు. సరే, ఎంత పర్సంటేజ్ వస్తుంది, ఎంత మంచి ప్యాకేజ్ వస్తుంది, ఎంత మంచి జాబ్ వస్తుంది, ఎంత మంచి ఫ్యూచర్ ఉంటుంది, తర్వాత నీ పాప కానీ బాబు కానీ చెడిపోయేదానికి ఛాన్స్ ఎక్కడుంది? నీకు అంతకంటే గ్యారంటీ ఏం కావాలి? ప్రతిదీ నీకు ఇన్ఫార్మ్ చేసే వాళ్ళు ఉంటే, తెలుగు ఫ్యాకల్టీ ఉంటే